హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మన తెలుగులో కూడా రిలీజ్ అయిన సులల్ సీజన్ 2 వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సీజన్ 1 మీలో చాలా మంది చూసే ఉంటారు. ఇప్పుడు మీకున్న డౌట్ ఏంటంటే, బ్రో సీజన్ 1 చూస్తేనే ఈ సిరీస్ అర్థమవుతుందా అని అంటే, సీజన్ 1 మీరు చూడకపోయినా ఈ సిరీస్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం వచ్చిన సీజన్ 1ని మర్చిపోయింటే కూడా పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. సీజన్ స్టార్టింగ్ లో మాత్రమే ఆ క్యారెక్టర్స్ కి చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఉంటుంది సీజన్ 1 లో నుంచి. మిగతాదంతా కొత్త క్రైమ్, కొత్త ఇన్వెస్టిగేషన్, ఇలా మంచి మంచి ట్విస్టులతో ప్రతి ఎపిసోడ్ చాలా అంటే చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. సీజన్ 1 ఎలా ఉందో సీజన్ 2 కూడా అంతే బాగుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే సీజన్ 2 లోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే అండి. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. సులల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ఓపెన్ అవగానే నందిని సీజన్ 1 లో చిన్నానని చంపేసి ఉంటుంది కదా, చివర్లో గన్తో షూట్ చేసి. పాపం నందిని చాలా రోజులు జైల్లో ఉండి ఇప్పుడు ఈ కేసు కోర్టులోకి వచ్చి ఉంటుంది. తను కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కోసమే ఈ ప్రయత్నం చేసింది. కావాలనే వాళ్ళ చిన్నాన్నని చంపలేదని తన వైపు వాదిస్తున్న చెల్లప్ప చెప్తే ఆపోనెంట్ లాయర్ సరే ఓకే, తను సెల్ఫ్ డిఫెన్స్ కోసమే అతన్ని చంపేసింటే నందిని చేతిలోకి గన్ ఎలా వచ్చింది అసలు? సో యువర్ ఆనర్, దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇట్స్ ఏ క్లీన్ కేస్ ఆఫ్ రివెంజ్ మర్డర్. నిందితురాలైన నందినికి 14 సంవత్సరాలు జైలు శిక్ష పడాలి అని కోరుతాడు ఆపోనెంట్ లాయర్. దీంతో చెల్లప్ప, యువర్ ఆనర్, నందిని ఆ మనిషి 10 ఏళ్ల పాటు పదే పదే సెక్షువల్ గా అబ్యూస్ చేశాడు. కేవలం చివరి మినిట్ లో జరిగిన దాని గురించి మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోకండి. 10 years నుంచి ఆ అమ్మాయికి జరుగుతున్న అన్యాయాన్ని ఒకసారి కన్సిడర్ చేయండి అంటే, ఇదంతా ఇద్దరు వైపు వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు జడ్జి ఏమంటాడంటే, ఈ కేసుని కొన్ని రోజులకి వాయిదా వేస్తాడు. ఆ తర్వాత కోర్టుల నుంచి బయటకు వస్తూ నందిని చెల్లప్ప దగ్గర అండ్ చక్రి దగ్గర నేను రివెంజ్ తీర్చుకోవడం కోసమే ఇదంతా చేశాను అని అంటే, చెల్లప్ప నువ్వు కేవలం రివెంజ్ మాత్రమే తీసుకోవాలంటే ఇంతవరకు వీటిని తీసుకురావు. కాల్ చేసిన తర్వాత గన్ పడేసి నీ పాటికి నువ్వు వచ్చేసేదానివి. కానీ ఈ విషయం అందరి దృష్టికి తీసుకొచ్చావు కదా, నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని సమాజంలో మార్పు తీసుకురావాలనుకున్నావు, అది చాలమ్మా అని చెల్లప్ప నందినితో అంటాడు. ఆ తర్వాత నందిని చక్రితో కొంతసేపు మాట్లాడి వ్యాన్ ఎక్కేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఒక లవ్ ట్రాక్ ఉంటుంది. ఫస్ట్ సీజన్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది వీళ్ళిద్దరి మధ్య ఇంకా ప్రేమ అలాగే ఉంది. నందిని నాకు నుంచి పంపించిన తర్వాత చక్రి ఒక డ్రైవర్ని వెళ్ళి కలుస్తాడు. అతని పేరు దాము. దాము చక్రితో, అన్న మన ఊర్లో అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది, రండన్నా మన అయ్యగారు కూడా నీకోసమే వెయిటింగ్ అని కార్ లోపల తీసుకెళ్తాడు. ఇంతకీ కార్ లోపల ఉన్నది ఎవరో కాదు, చెల్లప్ప. చెల్లప్ప చక్రికి నాన్న లాంటి వాడు. చక్రికి నాన్న లేకపోవడంతో అతనే దగ్గరుండి చిన్నప్పటి నుంచి పెంచుంటాడు. ఎలాగో ఇంకా మన కేసు 10 days కి వాయిదా పడింది కదా, అంతలోపు మనం ఊర్లో వెళ్ళి జాతర చూసొద్దామని చెల్లప్ప చక్రిని ఊరు లోపల తీసుకెళ్తాడు. ఊరు లోపలికి వెళ్ళంగానే ఊర్లో ఉన్న జనాలంతా రంగులు రంగులుగా బట్టలు వేసుకుని హ్యాపీగా జాతరని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ ఒక ముగ్గురు గొడవ పడుతున్నారు మధ్యలో. చెల్లప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే ఏంట్రా మీరు ఎప్పుడు చూసినా అన్ని బాగుండే టైంలో ఏదో ఒక గొడవ పెట్టుకుంటున్నారని వాళ్ళ ప్రాబ్లం ఏంటో అడిగితే, జనరల్ గా ఈ జాతరలో ఒక్కొక్క పని ఒక్కొక్కరు చేయాలన్నమాట, కాంట్రాక్ట్ బేస్డ్ మీదుగా. అందులో నుంచి వచ్చే డబ్బు కోసం వీళ్ళు ముగ్గురు గొడవ పడుతూ ఉంటారు. ఇదంతా చెల్లప్పకి అర్థమయ్యి, ఒరే పిచ్చోళ్ళారా మీకు ఎన్నిసార్లు చెప్పాలి, పోయిన సంవత్సరమే డిసైడ్ చేసేసాం కదా, వచ్చిన దేవాలయ ఆదాయంతో అన్ని కాంట్రాక్ట్స్ కి సమానంగా డబ్బులు వెళ్తాయని ఇప్పుడు కూడా మీరు మళ్ళీ గొడవ చేస్తున్నారని అందరినీ బాగా తిడతాడు. దీంతో వాళ్ళ ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్ళిపోతారు. అనవసరంగా గొడవ పెట్టుకున్నామే, ఇప్పుడు అందరి ముందు పరుగు పోయిందని. వీడు డబ్బు తినేవాడిని తినేవాడు అని అనుకుని పోతారు. ఆ తర్వాత చక్రిని చెల్లప్ప ఇంటికి తీసుకెళ్లి ఇద్దరు కలిసి హ్యాపీగా భోజనం చేస్తారు. చెల్లప్ప భార్య కూడా చక్రితో చాలా బాగా ఆప్యాయంగా ప్రేమతో మాట్లాడుతుంది. కొంతసేపటికి చెల్లప్ప కొడుకు సుందర్ వస్తాడు. సుందర్ వచ్చి చక్రిని మాట్లాడించి, ఎన్ని రోజులైందిరా నేను చూసి, పోలీస్ ఆఫీసర్ అయిపోయావని అతన్ని మెచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెల్లప్ప రాగానే తన కొడుకు సుందర్ వెళ్ళిపోవడంతో నాన్నకి కొడుక్కి ఏదో గొడవ అవుతోంది. ఇద్దరి మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇద్దరు సరిగ్గా మాట్లాడుకోవట్లేదు అనేది చక్రికి అర్థమవుతుంది. ఈ విషయం అమ్మతో చెప్తే, అది కూడా నిజమే బాబు అని అంటుంది. ఆ తర్వాత చెల్లప్ప వాళ్ళ భార్య చక్రితో లవ్ గురించి మాట్లాడితే చక్రికి జైల్లో ఉన్న నందినినే గుర్తొస్తుంది. ఇంకోవైపు నందిని ఏమో నైట్ టైంలో కూడా సరిగా నిద్రపోకుండా తనకు జరిగిందంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చక్రి కార్ డ్రైవర్ దాసు దగ్గరికి వెళ్తే దాసు రాజు వేషంలో ఉంటాడు. అరే ఏంట్రా ఇది, నువ్వు కూడా ఈ వేషం వేసావు అని అంటే, అమ్మోరు వేషం ఎప్పుడు పడితే అప్పుడు వేయకూడదు, కొన్ని ఏళ్ళు పడుతుంది, ఫస్ట్ రాజు వేషం వేయాలి, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి అమ్మోరు వేషం వేయాలన్నా అని అతనితో చెప్పి
అతన్ని గుడి దగ్గర తీసుకెళ్తాడు బైక్ లో. ఇంకో విషయం ఏంటంటే ఇంతకు ముందు రోజు రాత్రి చెల్లప్ప ప్రేమవత అనే ఒక ఆమెతో ఫోన్ లో మాట్లాడింటాడు. ఈ కాల్ రాగానే తింటున్న చెల్లప్ప అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో ఎవరిమా ఎందుకని ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోయాడని చక్రి అనుకునింటాడు. ఆ తర్వాత చక్రి చెల్లప్పని కలవాలని చెప్పి ఒక ప్లేస్ లో ఒక ఇంట్లో ఉన్నాడు అనుకుని ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ బయట చెల్లప్పని పిలుస్తుంటే లోపల ఎవరూ పలకరు. ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. దీంతో విండో సైడ్ వచ్చి చక్రి లోపల చూస్తే అతనికి ఒక పెద్ద షాక్. అదేంటంటే లోపల చెల్లప్ప చనిపోయి ఉంటాడు. గన్తో ఎవరో షూట్ చేసింటారు చెల్లప్పని. వెంటనే చక్రికి ఏం చేయాలో అర్థం కాకుండా బయటకు వచ్చేసి ఒక రాయి తీసుకుని తలుపులు పగలగొట్టాలన్నా కూడా అతనికి ధైర్యం చాలట్లేదు. వెంటనే పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలని ఆ ఏరియా లోకల్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అక్కడికి వచ్చి జరిగిందంతా చూసి తలుపుల్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చెల్లప్ప బాడీని చూస్తారు. వాళ్ళకి ఏం అర్థం కాదు ఎవరు చంపెళ్ళింటారు అనేది. అరే రే చెల్లప్ప గారు సూసైడ్ చేసుకున్నారే, ఆయనకి సూసైడ్ చేసుకునేంత ప్రాబ్లం లేదే అని అంటుంటే చక్రి సార్ ఏంటి సార్ మీరు సూసైడ్ అంటున్నారు, గంట క్రితం బాగున్న మనిషి సడన్ గా సూసైడ్ చేసుకున్నాడు అంటున్నారు, అతని నెత్తి మీద గన్తో కాల్చిన గుర్తులున్నాయి, అతని సూసైడ్ అని మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు, ఒకవేళ సూసైడ్ అనుకుంటే పక్కన గన్ ఉండాలి కదా సార్, ఎక్కడ సార్ అని చక్రి అంటే ఆ తర్వాత లోకల్ పోలీస్ పై అధికారికి ఇన్ఫార్మ్ చేసి అతను వచ్చిన తర్వాత సార్ ఫస్ట్ చక్రినే మాకు ఇన్ఫార్మ్ చేశాడు, ఇతను సాంబ్లూరు ఎస్ఐ సార్, మేమిద్దరం ఫస్ట్ సూసైడ్ అనుకునే ఉన్నాము, లోపలికి వచ్చి బాడీని చూసిన తర్వాత మాకు అర్థమైంది ఎవరో మర్డర్ చేశారని అని మొత్తం డీటెయిల్స్ చెప్తే పై అధికారి సరే నువ్వు ఎలాగో ఇంతకు ముందు కొన్ని కేసులు సాల్వ్ చేసావు కదా ఇది కూడా అలాగే సాల్వ్ చేద్దులే గానీ ఫస్ట్ ఈ కేసుని నువ్వే టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయని చక్రితో అంటాడు పై ఆఫీసర్. సార్ నేను ఎలా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయగలను, నేను ఈ ఏరియాకి సంబంధించిన ఆఫీసర్ కాదు అని అంటే కూడా ఏం కాదు అన్ని రకాల ఫార్మాలిటీస్ నేను పూర్తి చేశాను, ఈ విషయం బయటికి రాకుండా ఇన్వెస్టిగేషన్ చేయని చక్రితో అంటాడు. ఎలాగో ఊర్లో జాతర అంటున్నారు, ఈ విషయం బయట తెలిస్తే జాతర ఆపేస్తారు, చాలా ప్రాబ్లం అవుతుంది, వీలైనంత వరకు ఈ విషయం బయటికి రాకుండా మేనేజ్ చేయండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు అందరూ. ఇంకా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా చక్రవర్తి చక్రి రంగంలోకి దిగుతాడు. అతనికి హెల్ప్ఫుల్ గా ఆ ఏరియా లోకల్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఫారెన్సిక్ రిపోర్టర్ అని పిలిచి లోపలికి వచ్చినప్పుడు నేను చాలా ఫొటోస్ వీడియోస్ తీశాను మొత్తం నీకు పంపిస్తానని అతనితో చెప్పి చాలా ఎమోషనల్ అవుతాడు. ఎందుకంటే చెల్లప్ప అతనికి ఒక తండ్రి లాగా. ఆ తర్వాత హయ్యర్ ఆఫీసర్ డీజీపీ ఆ ఊర్లో పెద్ద మనుషులను పిలిపించి చెల్లప్పని ఎవరో చంపేసి వెళ్ళిపోయారు అని చెప్పి కేసు ఇన్వెస్టిగేషన్ అయ్యేంత వరకు ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు, ఎలాగో మీ ఊర్లో జాతర పెట్టుకున్నారు కదా, సడన్ గా మీరు జాతరను ఆపేస్తే జాతరకు వచ్చిన వాళ్ళందరూ బాధపడతారు, సో జాతర పాటికి జాతర జరగనివ్వండి, ఇంకోవైపు ఊరి అవతల ఎవరికి తెలియకుండా చెల్లప్ప బాడీకి అంత్యక్రియలు చేద్దాం అని నిర్ణయించుకుంటారు ఊర్లో ఉన్న కొంతమంది పెద్దలు. వీళ్ళలోనే ఇంతకు ముందు మొన్న రాత్రి చెల్లప్ప ఫోన్ లో మాట్లాడింటాడు కదా ప్రియంవతతో, ఆమె కూడా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో జాతర జరిపించాలంటే కొన్ని నియమాలు పాటించాలని వీళ్ళే కొన్ని నియమాలు పెట్టుకుంటారు. శ్మశానానికి వెళ్ళిన వాళ్ళు జాతరలోకి అడుగు పెట్టకూడదు, ముఖ్యంగా బాడీని ఊరి లోపలికి కూడా ఎంటర్ చేయకూడదు, ఊరి చుట్టూ బార్డర్స్ లోనే తీసుకెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. ఇంకోవైపు చెల్లప్ప భార్య చెల్లప్ప కొడుకు చెల్లప్ప చనిపోయాడు, అది కూడా ఎవరో చంపేసి వెళ్ళారు అని తెలియగానే మనసు విరిగిపోయి బాధపడుతూ నేరుగా బాడీని చూడ్డానికి వస్తారు. కొంతసేపు చెల్లప్పకి ఏం కాలేదు బానే ఉన్నాడని చక్రి మేనేజ్ చేసినా కూడా ఫారెన్సిక్ రిపోర్ట్ వాళ్ళు బాడీని తీసుకెళ్ళడానికి వచ్చిన తర్వాత చెల్లప్ప బాడీని చూసి కృంగిపోతారు. బాడీని అక్కడ నుంచి తీసుకెళ్లిన తర్వాత చక్రి లోపలికి వెళ్ళి చెక్ చేస్తుంటే చక్రికి ఎవరో శ్వాస పీల్చుకున్నట్టు శబ్దం వస్తుంది, అది కూడా కబోర్డ్ లో నుంచి. ఏంట్రా కబోర్డ్ లో నుంచి ఏదో శబ్దం వస్తుందని కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక అమ్మాయి రక్తంతో కనిపిస్తుంది. వీళ్ళని చూడంగానే గన్ చూపిస్తుంది, భయపెడుతుంది. సో ఖచ్చితంగా చక్రికి అర్థమయ్యేది ఏంటంటే దీని ద్వారా చెల్లప్పని ఈ అమ్మాయి చంపేసింది, చంపేసి పారిపోవడానికి వీలవ్వకుండా ఇక్కడే దాక్కుని ఉండిపోయింది అని. చక్రి ఫారెన్సిక్ రిపోర్టర్ తో అమర్ ఖచ్చితంగా ఈ పని ఆ అమ్మాయి ఒక్కతే చేయలేదు, ఆ అమ్మాయితో పాటు ఇంకెవరో ఉన్నారు, అది మనం కనిపెట్టాలి, ఆ అమ్మాయిని చూస్తే ఏదో మన దగ్గర దాస్తుందని నాకు అర్థమవుతుందని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఏం మాట్లాడట్లేదు, సైలెంట్ గా ఉండి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా కూడా మౌనంతో బాధపడుతూ. అక్కడున్న లోకల్ ఆఫీసర్ చూడమ్మాయి నువ్వు గనక ఇప్పుడు నిజాలు చెప్పకపోతే నీకు మళ్ళీ వేరే ట్రీట్మెంట్ ఉంటుంది, మా స్టైల్లో మేము చెప్పించాల్సి వస్తుంది అని అంటే చక్రి మనం మొహాలను చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళు డిసైడ్ చేసుకోకూడదు, తన అంటతో తాను చెప్పేంత వరకు మనం ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయకూడదని అక్కడ నుంచి వచ్చేస్తాడు. వచ్చేస్తే ఇంకోవైపు నందిని ఉన్న జైల్లో సరోజ అనే ఒక ఆమెను చూపిస్తారు. ఈమె ఆ ఏరియా ఎమ్మెల్యే భార్య. ఆ ఎమ్మెల్యే చనిపోవడంతో జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమెనే ఎమ్మెల్యే చేయాలనుకుని ఆ ఏరియాలో ఉన్న ప్రజలు అనుకుంటారు. జైలు లోపల కొంతమంది గొడవ పడుతుంటే ఈమె ఆ గొడవ
వీడియోని ఆపి బయట ఇలాగే ఏదో ఒకటి చేసి ఇంత దూరం వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా మీ ప్రవర్తన మారుతుందంటే మళ్ళీ ఇలాగే ఉంటున్నారా అని బాగా తిట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చక్రి దగ్గరికి ఈశ్వరన్ అనే ఇంకొక ఆమె అక్కడికి వచ్చి, మేము ఇక్కడికి నాటకం వేయడానికి వచ్చాం, నాటకం చూడడానికి మీరు ఖచ్చితంగా రావాలి బాబు అని అంటాడు. ఇంకోవైపు జైల్లో నందిని ఇంకో ఆమె సరోజని కలవాలని చెప్పి సరోజ దగ్గరికి వెళ్ళి, ఇంతకుముందు కొంతమంది ఆడవాళ్ళు జైల్లో గొడవ పడుతుంటారు కదా, వాళ్ళ దగ్గర పని చేయిస్తుంటుంది, నేను వాళ్ళని చూసినప్పుడు ఇలాంటి పని చేస్తారని అస్సలు అనుకోవట్లేదని నందిని అంటే, అక్కడున్న ఆడవాళ్ళందరినీ ఒక్కొక్కరిని చూపించుకుంటూ వాళ్ళ కష్టాలని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో క్రైమ్ చేసి ఇక్కడికి వచ్చారో తెలుసా అని, ఇదంతా వాళ్ళ లైఫ్ లో ఒక గుణపాఠం అని చెప్తుంది. నాటకం వేయాలని వచ్చింటారు కదా ఈశ్వరన్ అని ఇంకొక ఆమె, వాళ్ళిద్దరూ జైల్లో చక్రి ఉంచిన అమ్మాయిని చూసి ముత్తు ముత్తు అని పిలుస్తారు. ఆ అమ్మాయి దాంతో వీళ్ళ వైపు చూడంగానే, ఏంటి ఈ అమ్మాయి నీకు తెలుసా అని మిగతా కానిస్టేబుల్స్ అందరూ చక్రి దగ్గర తీసుకెళ్లి ఈశ్వరన్ అని ఇంకొక ఆమె గురించి చెప్పమంటారు. ఇప్పుడు మీ కస్టడీలో ఉన్న అమ్మాయి నాకు తెలుసు, ఆమె ఒక డాన్సర్, ఆమె పేరు ముత్తు, చాలా మంచి అమ్మాయి సార్, అందరితో బాగుండేది, తనకేంటి సార్ ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటారు. దాంతో చక్రి, ఆ అమ్మాయి గురించి ఇంకా ఏదైనా డీటెయిల్స్ తెలుసా అని అంటే, సార్ ఆ అమ్మాయి మాత్రమే మాకు తెలుసు, ఆ అమ్మాయి పర్సనల్ డీటెయిల్స్, తను ఎక్కడి నుంచి వచ్చిందో ఇదంతా మాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి గ్రూప్ లో ఇంకొక అమ్మాయి డాన్స్ చేస్తూ ఉండేది, కావాలంటే ఆ అమ్మాయి గురించి చెప్తానని యక్షి అనే అమ్మాయి డీటెయిల్స్ ఇస్తారు. దాంతో చక్రి వెంటనే యక్షిని కలవాలని ఒక ఏరియాలో రికార్డ్ డాన్స్ జరుగుతుంటే అక్కడ డాన్స్ చేస్తున్న యక్షిని, మీతో కొంచెం మాట్లాడాలి అంటే, ఈ రోజు కుదరదు, వేరే వాళ్ళని చూసుకోండి అని యక్షి అంటుంది. మేము అందుకోసం రాలేదండి, ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మీతో మాట్లాడాలి, ఈ అమ్మాయి నీకు తెలుసా అని ఆ అమ్మాయి ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూడంగానే యక్షి, ఈ అమ్మాయి డాన్స్ చేసేసి మళ్ళీ ఆఫీసర్లా డ్రెస్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయేది, ఇంతకు ముందు మాతో పాటే డాన్స్ చేసేది, నేను చాలా సార్లు పిలిచాను నాతో పాటు ఇక్కడికి వచ్చేయమని, కానీ కుదరదనింది, కానీ ఇప్పుడు ఎలా ఉంది, బతకడానికి ఏం చేస్తుంది, ఈ విషయాలన్నీ నాకు తెలియదు, రికార్డ్ డాన్స్ తప్పు అని మీ డిపార్ట్మెంట్ వల్లే ఇప్పుడు అందుకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు, ఇప్పుడు తను ఎక్కడుందో ఏం చేస్తుందో నాకేం తెలియదు అని చెప్తుంది. నాకు ఇంతే తెలిసిందని. దాంతో ఆ తర్వాత చక్రి చెల్లప్ప భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు ఆయనకి ఏదైనా గొడవలు ఉన్నాయా, మీరిద్దరూ బాగానే ఉంటున్నారా అంటే, భార్యాభర్తల మధ్య వచ్చే గొడవే వాళ్ళ మధ్య ప్రేమ అని ఎమోషనల్ అవుతుంది. అంతేకాకుండా చక్రి ఏం చెప్తాడంటే, చెల్లప్ప భార్యతో, నన్ను కూడా తండ్రిలాగా నీ భర్త పెంచాడమ్మా అని జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బయట నుంచి డ్రైవర్ దాము, అమ్మా అయ్యగారు పోయారమ్మా అని గట్టిగా అరుచుకుంటూ ఏడుస్తున్నారు. ఈ విషయం అతనికి ఎవరు చెప్పారంటే, ఈమె నాకు మాత్రం ఏం తెలుసు అని అంటుంది. ఆ రోజు రాత్రి చెల్లప్ప చనిపోవడానికంటే ముందు ప్రియమ్మ దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆమెతో ఎందుకు చెల్లప్ప మాట్లాడుతున్నాడు అని అంటే, వ్యవసాయ భూమిని ఆక్రమించుకొని ఇల్లీగల్గా ఒక స్కూల్ కట్టుకుందని ఆమె మీద నా భర్త కేసు వేశాడు, ఈ కేసులో భాగంగానే ఆమె అతనితో మాట్లాడుతూ ఉంటుంది అని చెప్తుంది. ఆ తర్వాత చెల్లప్ప కొడుకు సుందరం దగ్గర చక్రి వెళ్ళి, ఎందుకని నువ్వు అమ్మకి ఏం చెప్పట్లేదనంటే, నేను మాత్రం ఏం చెప్పగలను చక్రి, ఏం చెప్పినా అమ్మని ఇంకా బాధ పెడుతున్నట్టు నాకు అనిపిస్తుందని అతనితో అంటాడు. ఆ తర్వాత తిరువెంకటంకి అండ్ చెల్లప్పకి వీళ్ళిద్దరి మధ్య అసలు ఏంటి గొడవ అని అంటే, సుందరం ఏం చెప్తాడంటే, ఈ ఊరి వాళ్ళు మా నాన్న చెల్లప్పని చాలా మెచ్చుకునేవాళ్ళు, తిరువెంకటంని తిట్టుకునేవాళ్ళు, కానీ తిరువెంకటంకి మాత్రం మేమంటే ఎంతో ప్రేమ, తిరువెంకటం చెల్లప్ప వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్, స్కూల్ నుంచే ఇద్దరు ఒకే క్లాస్మేట్స్, కానీ 2 సంవత్సరాల క్రితం తిరువెంకటంకి చెల్లప్పకి చిన్న గొడవ అయింది. అదేంటంటే, తిరువెంకటం చెల్లప్ప దగ్గరికి వెళ్ళి, నువ్వు ప్రతి దానికి తలదూరుస్తున్నావు, జాతరలో రికార్డ్ డ్యాన్స్ వద్దన్నావంట, నువ్వు ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నావు అంటే, రికార్డ్ డ్యాన్స్ చిన్న పిల్లలు చూస్తే ఎలా ఫీల్ అవుతారు, చాలా మంది ఫ్యామిలీస్ తో జాతరకు వస్తారు, వాళ్ళందరూ ఆక్వర్డ్గా ఫీల్ అవుతారు కదా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అని అంటే, తిరువెంకటంకి కోపం వస్తుంది. కళాకారులు పొట్ట కొడుతున్నావు, నీకు మంచి జరగ చూసుకోవాలని తిరువెంకటం అంటే, నాకు బాగా తెలుసు, నువ్వు ఆలోచిస్తున్నది డాన్సర్ల సంపాదన గురించి కాదు, నీ సంపాదన గురించి, వాళ్ళకేం పోయేదేం లేదు, ఏదో ఒక పని చేసుకుని బతుకుతారులే అని చెప్తాడు. ఇది జరిగిందని, ఇంతవరకు జరిగిందంతా చెల్లప్ప కొడుకు సుందర్ చక్రితో చెప్తాడు. అప్పుడే బ్రేకింగ్ న్యూస్, చెల్లప్పని ఎవరో హత్య చేసి వెళ్ళిపోయారని టీవీ ఛానల్స్లో పబ్లిష్ చేస్తారు. ఇంతవరకు ఈ కేసుని పెద్దగా ఎవరికి తెలియకుండా సీక్రెట్గానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న చక్రికి సడన్గా ఈ న్యూస్ ఎలా మీడియాలోకి వెళ్ళిందో
అసలు అర్థం కావట్లేదు. ఇంకో విషయం టీవీలో ఏం చెప్తారంటే హత్య చేసింది ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా ఇప్పుడు పోలీసులు కస్టడీలో ఉంచారని ఆ అమ్మాయి ఫోటో టీవీ ఛానల్స్ లో చూపిస్తున్నారు. అది కూడా ఆ అమ్మాయి రికార్డ్ డాన్స్ చేసే అమ్మాయి అంట. ఈ అమ్మాయి చెల్లప్పని చంపేసిందంట. ఎందుకు చంపావని అడిగితే ఏం చెప్పట్లేదంట అని. 2 ఏళ్ల ముందు ఈ అమ్మాయి రికార్డ్ డాన్సులతో కుర్రకాలని ఒక ఊపేసింది. ఈమె పేరు ముత్తు, అందరి దగ్గర మధుబాల అని నటించింది అని చెప్తారు. అండ్ ఇంకొన్ని ఛానల్స్ లో ఏం చెప్తారంటే తిరువెంకటమే ఈ హత్యలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. తిరువెంకటం రికార్డ్ డాన్స్ వేయించడానికి అమ్మాయిలు తీసుకొస్తే చెల్లప్ప వద్దన్నాడు అనే కోపంతోనే ఇలా ఈ అమ్మాయితో ఈ హత్య చేయించాడా అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు న్యూస్ లో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం తిరువెంకటం కూడా తెలుస్తుంది. వెంటనే తిరువెంకటం కోపం వచ్చి ఆ ఏరియా లోకల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా నా మీద మీరు కేసు పెడతారా? నేనే చెల్లప్పని ఎందుకు చంపేస్తాను? రికార్డ్ డ్యాన్స్ వద్దన్నాడని ఇలా ఎవరైనా చేస్తారా? ఇప్పుడు నా పైన ఉన్న ఆరోపణలన్నీ ఈ ఊరు ప్రజలు నమ్మేటట్టుగానే ఉన్నారు. దీనికి మీరేం సమాధానం చెప్తారని అంటే, సార్ ఇప్పుడు ఈ కేసుని డీల్ చేస్తున్నది నేను కాదు, సాంబ్లూరు స్టేషన్ ఎస్ఐ చక్రవర్తి. ఏదైనా మాట్లాడాలంటే ఈయనతో మాట్లాడండి అని చక్రితో మాట్లాడమంటాడు. ఆ రోజు జాతరలో ధ్వజారోహణం అయిపోయిన తర్వాత మీరు అసలు ఇంటికి వెళ్ళారా లేదా ఎక్కడికైనా వెళ్ళారా అంటే, నేను ఎక్కడికి వెళ్తానయ్యా, ఇంటికే వెళ్తాను అని అంటాడు. అంటే మీరు ఇంటికి వెళ్ళారనే దానికి నీ భార్య కానీ మీ ఇంట్లో ఎవరైనా సాక్ష్యం ఉన్నారా అంటే, సాక్ష్యాధారాలు ఎందుకయ్యా, మా ఇంటికి నేను వెళ్ళడానికని తిరువెంకటం అంటాడు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? జనరల్గా మీరు తిరునాళ్ళకి డాన్సర్స్ని అరేంజ్ చేస్తారు కదా, సింధూరపు గ్యాంగ్లో వాళ్ళ గ్రూప్లో ఈ అమ్మాయి మధుబాల ఉంది. ఈమె పేరు ముత్తు అని. ఈ అమ్మాయి గురించి తెలుసా అని అంటే తిరువెంకటం ఫోటో చూసి, నాకెలా తెలుస్తుంది ఈ అమ్మాయి ఎవరు అని. తిరువెంకటం అని అంటే, నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉంది. మీరు డాన్సర్ ముత్తు ఇద్దరు కలిసే ఈ హత్య చేశారు అని చక్రి అంటే, ఏం మాట్లాడుతున్నావురా, చెల్లప్పని నేను చెప్పడం ఏంటి, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, మా ఇద్దరి మధ్య ఎంత గొడవ ఉన్నా కూడా జస్ట్ అది పర్టికులర్ సిచ్యువేషన్ వరకే. ఆ రోజు మేము గొడవ పడ్డ తర్వాత కూడా ఈవినింగ్ ఇద్దరు కలిసి హ్యాపీగా మందు తాగి చిల్లయ్యి కలిసి ఉన్నాం. నా ప్రాణ స్నేహితుడు వాడు, నాకు అతనికి మనస్పర్ధలు ఉన్నా కూడా అని అతని గురించి చెప్తూ బాధపడడంతో చక్రికి తిరువెంకటం చెల్లప్పని చంపలేదు అని క్లారిటీ వచ్చేస్తుంది. తిరువెంకటంకి సంబంధించిన అతను ఒక రిపోర్టర్ని బాగా కొడుతున్నాడు. అతని వల్లే ఈ న్యూస్ బయటకు వచ్చిందని, చెల్లప్పని ఎవరో మర్డర్ చేసి వెళ్ళిపోయారని. కేవలం నీకొచ్చే రీచ్ కోసం ఇంత పని చేసావు కదరా, ఇప్పుడు తిరువెంకటంకి నేనేం సమాధానం చెప్పాలని. అసలు ఈ అమ్మాయి ఎవరు, ఎందుకని చెల్లప్పని చంపింది, తన మోటివ్ ఏంటి, తను ఏం మాట్లాడట్లేదేంటి అని చక్రి ఆలోచిస్తూ ఉంటే ఈ న్యూస్ని చూసిన ఇంకో 7 మంది అమ్మాయిలు రకరకాల ప్రాంతాల్లో నుంచి వచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోతారు. చెల్లప్పని నేనే హత్య చేశానని. మొత్తం 8 మంది అమ్మాయిలు ఇప్పుడు స్టేషన్లో ఉన్న ముత్తుతో సహా 8 మంది అమ్మాయిలు వచ్చి సంబంధం లేకుండా నేనే చెల్లప్పని హత్య చేశానని ఎందుకు చెప్పారో. ఈ కేసు ఏంటి మరీ ఇంత కాంప్లికేటెడ్ అవుతుంది, ఈ అమ్మాయిలంతా ఎవరని చక్రికి ఏం అర్థం కాదు. ఇప్పుడు ముత్తును వదిలేసి మిగతా 7 మంది అమ్మాయిలు వచ్చి పోలీస్ స్టేషన్లో వచ్చి సరెండర్ అయిన అమ్మాయిల డీటెయిల్స్ కావాలని చెప్పి చక్రి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కనుక్కుంటాడు. వాళ్ళందరూ ఇంతకుముందు ఎక్కడైనా ఒకే ప్లేస్లో కలిసారా, ఒకరితో ఒకరికి సంబంధం ఏంటి, రిలేటివ్సా లేదా ఫ్రెండ్సా, ఒకే చోట చదువుకున్నారా, అసలు ఎవరు వీళ్ళంతా, ఎందుకని చెల్లప్పని వాళ్ళే చంపామని ఒప్పుకుంటున్నారని తెలుసుకోవాలనుకుంటాడు. ఒక అమ్మాయిని చెల్లప్పని చంపింది నువ్వే, ఓకే ఎలా చంపావో అడిగితే ఆ అమ్మాయి టైం ఒక 11:30 అలా ఉంటుంది. ఇంటి డోర్ బయట బెల్ కొట్టాను, లోపల నుంచి చెల్లప్ప డోర్ ఓపెన్ చేసి నన్ను లోపలికి పిలిచాడు. లోపలికి వెళ్ళి కింద కూర్చున్న తర్వాత నా వైపు చూస్తూ ఉంటే నాకు నర్వస్ గా అనిపించింది. వెంటనే పక్కనున్న గన్ తీసుకున్నాను, నేను గన్ తీసుకుని చెల్లప్పని షూట్ చేసి చంపేశాను అని చెప్తుంది. ఇంకో అమ్మాయిని పిలిచి అడిగినా కూడా సేమ్ ఇలాగే చెప్తుంది. మొత్తం అందరూ 7 మంది ఒకే ఆన్సర్ చెప్తున్నారు, చెల్లప్పని ఎలా చంపారని అడిగితే. ఆ అమ్మాయిల ఫ్యామిలీ డీటెయిల్స్ చక్రి అడిగితే, చూడు నేను పెళ్లి చేసుకోలేదు, సింగిల్ గానే ఉన్నాను, నా కుటుంబాన్ని ఇందులోకి లాగడం నాకు అసలు ఇష్టం లేదు, ఇంతకు మించి నన్నేం అడగండి అని చెప్తుంది. చెల్లప్ప ఏ కాస్ట్యూమ్స్ వేసుకున్నాడు, తను పంచ కట్టుకున్నది, తన షర్ట్ కలర్ మొత్తం అందరూ పర్ఫెక్ట్ గా చెప్తున్నారు. లోకల్ ఆఫీసర్స్ తో ఏంటయ్యా వీళ్ళు మరీ ఇలా ఉన్నారు, ఒకరితో ఒకరికి సంబంధం లేకపోయినా
ఒకరినే చంపామని ఎందుకు అంటున్నారు, ఒక్క ఎవిడెన్స్ కూడా వీళ్ళకి అగైనెస్ట్ గా మనం కనిపెట్టలేకపోతున్నామేమో అని నాకే చాలా గిల్ట్ గా ఉందని చక్రి అంటాడు. 8 మంది అమ్మాయిల బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే వాళ్ళు 8 మంది ఇంకా పెళ్లి చేసుకోలేదు, అందరూ సింగిల్ గానే ఉన్నారు. ఇంకోవైపు నందిని ఉన్న జైల్లో అక్కడున్న ఆమె జైల్లోనే ఒక పాపకి జన్మనిచ్చిందని ఆ పాపని ఇప్పుడు అక్కడ నుంచి పంపిస్తున్నాము, బయట పాపకి పెద్దగా తెలిసిన వాళ్ళు ఎవరూ లేదని బాధపడుతూ ఉంటే సరోజ టేక్ కేర్ చేసుకుని మా వాళ్ళు బయట ఉన్నారు, పాపని జాగ్రత్తగా చూసుకుంటారులే అని పాపని బయటికి పంపిస్తారు. ఇందుకు నందినినే దగ్గరుండి హెల్ప్ చేస్తుంది, నందినికి థ్యాంక్స్ చెప్తుంది ఆమె. ఆ తర్వాత నందినిని అక్కడున్న కానిస్టేబుల్ పిలిచి, నందిని మీ లాయర్ టీం నీకు ఇన్ఫార్మ్ చేసింది అనుకుంటా, మీ లాయర్ చనిపోయాడని, చక్రవర్తిని ఎవరో చంపేసి వెళ్ళిపోయారు అనే దాని గురించి చెప్తుంది. ఇది వినంగానే నందిని బాగా ఏడ్చేస్తుంది. వెంటనే జడ్జి నందినితో మాట్లాడి, ఈ కేసు ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది, మీ లాయర్ చనిపోయాడు, సో కొత్త లాయర్ ఈ కేసులోకి ఎంటర్ అయినా కూడా మళ్ళీ ఈ కేసుని మొదటి నుంచి వాదించాల్సి వస్తుంది, నీ గురించి తలుచుకుంటూనే చాలా బాధగా ఉందమ్మా, ఈ కేసుని నేను హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాను, నేను పై అధికారులతో డిస్కస్ చేసి ఫర్దర్గా వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ వల్ల ఏదైనా చేంజెస్ చేయగలుగుతానేమో చూస్తాను అని చెప్తాడు. నందినికి చాలా అంటే చాలా బాధేస్తుంది, మళ్ళీ తనకు జరిగిన అబ్యూస్ని మొదటి నుంచి అందరికీ చెప్పాలంటే ఆక్వర్డ్గా ఫీల్ అయ్యి ఎంత బాధపడుతుందంటే నేను ఇంకా మాటల్లో చెప్పలేను. ఆ ఏరియా లోకల్ ఆఫీసర్ చక్రితో 8 మంది అమ్మాయిల్ని ఇప్పటికే మనం ఎక్కువసేపు స్టేషన్లో ఉంచాం, ఇక పైన ఈ ఏరియాలో 4 జిల్లాలకు కలిపి ఒక జైలు ఉంది, ఖైదీలను విచారించడానికి మాత్రమే ఆడవాళ్ళకి, అక్కడికి వీళ్ళని తీసుకెళ్ళాలి అని చెప్తాడు. మొత్తం అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని 8 మంది అమ్మాయిల్ని జైల్లోకి తీసుకెళ్తారు. ఇదే జైల్లోనే నందిని కూడా ఉంటుంది. చక్రి నందినితో మాట్లాడాలని నందిని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ విధంగా చెల్లప్పని ఎవరో చంపేసి వెళ్ళిపోయారు, ఆ తర్వాత 8 మంది వచ్చి నేనే చంపానని నిజం ఒప్పుకుంటున్నారు, ఈ 8 మందిలో ఎవరో ఒకరు మాత్రమే ఈ హత్య చేశారు, నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్తున్నాడు. ఇంకోవైపు ఈ 8 మందిని లేడీ కానిస్టేబుల్స్ తీసుకెళ్లి వాళ్ళ బట్టలు ఇప్పి మరి టార్చర్ చేస్తారు, కానీ ఎవరు నిజాలు ఒప్పుకోరు. దీంతో చక్రి నందినితో, నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే నీ వైపు నుంచి నాకు సపోర్ట్ కావాలి, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇంతకు ముందు వాళ్ళకి ఏదైనా కనెక్షన్ ఉందా అని కనిపెట్టాలి అని అంటాడు. సరే నువ్వైనా నన్ను నమ్ముతున్నావు, నా పైన నాకే నమ్మకం లేదు, నేను వాళ్ళతో నిజం చెప్పిస్తానంటే అని ట్రై చేస్తానని చెప్పి చక్రితో చెప్పి నందిని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఈ 8 మంది అమ్మాయిలు జైల్లోకి రాగానే మిగతా వాళ్ళందరూ వీళ్ళని ఏడిపిస్తూ ఉంటారు, ఎందుకు జైల్లోకి వచ్చారు, మీరు ఆ తప్పు చేశారా ఈ తప్పు చేశారా అని రకరకాలుగా హింసిస్తూ ఉంటారు. ఇదంతా గమనించి వాళ్ళకి సపోర్టెడ్గా నందిని ఉంటుంది. ఇంకోవైపు లోకల్ పోలీస్ ఆఫీసర్ మందు తాగుతుంటే చక్రి, ఏంటి సార్ ఇది, మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందని అంటే, చూడు చక్రి, కొన్నిసార్లు మనం సిచ్యువేషన్స్ తగ్గట్టు అడ్జస్ట్ అవ్వాలి, నీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా విను అని తనకి జరిగిన దాని గురించి చెప్తాడు. యాక్చువల్గా ఏం జరిగిందంటే అతనికి మినిస్టర్ ఇంట్లో దొంగతనం జరిగిందని మినిస్టర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, తీరా మేము ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే మినిస్టర్ బామర్దే దొంగతనం చేశాడు, దొంగతనం చేయమనింది కూడా మినిస్టరే, ఇది ఎక్కడ చెప్పేస్తానేమో అని వాళ్ళ ఇంట్లోనే నన్ను డ్యూటీలో ఉంచుకున్నారు కొన్ని రోజులు, ఇలా సిచ్యువేషన్ తగ్గట్టు మనం అడ్జస్ట్ అయిపోవాలి అని అంటాడు. నందిని ఉన్న రూమ్ లోకి జైల్లో ఆ 8 మంది అమ్మాయిల్లో 2 పంపిస్తారు, వాళ్ళిద్దరితో మాట్లాడడానికి నందిని ట్రై చేస్తుంది. సడన్ గా నైట్ టైంలో అందరూ పడుకుంటే ఒక అమ్మాయికి ఫిట్స్ వస్తుంది, వెంటనే నందిని లేచి ఆ అమ్మాయిని కాపాడాలని చెప్పి చేతిలో ఇనుప ముక్క పెట్టి కాపాడేస్తుంది, ఏం తనకి కాకుండా. తనతో పాటు చాలా మంది ఉన్నా కూడా కేవలం నందిని మాత్రమే దీన్ని పట్టించుకొని ఆ అమ్మాయిని కాపాడిందని మిగతా వాళ్ళకి మంచి ఇంప్రెషన్ వస్తుంది నందిని మీద. ఆ తర్వాత ఆ రోజు జాతరలో చెల్లప్ప కార్ డ్రైవర్ దాసు ఇంతకుముందు రాజు వేషం వేసుకుంటాడు కదా, ఇప్పుడు రాజు వేషం తీసేసి వేరొక వేషం వేసుకుండంతో చక్రి వెళ్ళి అడిగితే అయ్యగారు కోసమే ఇలా చేశానని, అయ్యగారు చనిపోయిన తర్వాత కూడా నేను ఈ వేషం వేయాలనుకోవట్లేదని చెప్పడంతో చక్రి చెల్లప్పకి అంత్యక్రియలు చేసే ప్లేస్ తీసుకెళ్తాడు. ఎంత వెతికినా చెల్లప్ప కొడుకు సుందర్ కనిపించకపోవడంతో సుందర్ని వెతుకుంటూ ఒక ప్లేస్కి వెళ్తే సుందర్ మందు తాగి బాగా డిప్రెషన్ లో ఉంటాడు. 10 సంవత్సరాలు అయింది నేను మా నాన్నతో మాట్లాడి, ఇప్పుడు మాట్లాడాలన్నా కూడా నాకు నాన్న లేడు అని చక్రిని గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చేస్తాడు. ఆ తర్వాత అంత్యక్రియలు జరిగే ప్లేస్కి సుందర్ కూడా వస్తాడు. సుందర్ తలకురు పెడుతూ ఉంటే దాసు కూడా తన చేతికి కట్టిన
తాడుని త్రెంచేసి జాతరకి నేను వెళ్ళకపోయినా పర్లేదు అనుకుని చిత్తిని అంటిస్తాడు. అతనితో పాటు కేవలం ఊరి పెద్దలకు సంబంధించిన కొంతమంది సమక్షంలో ఈ అంత్యక్రియలు పూర్తవుతుంది. ఇంకోవైపు జైల్లో నందిని మిగతా 8 మంది అమ్మాయిల్ని గమనిస్తుంటుంది. వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. అందులో బాత్రూమ్ లో ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే ఇంకొక ఆమె వెళ్ళి ఆమెను సెక్సువల్ గా అబ్యూస్ చేస్తుంటే నందిని వెళ్ళి ఆమె దగ్గర నుంచి విడిపించి కాపాడుతుంది. ఒక ఆడదాని అయింది ఇంకొక ఆడదానితో కలుస్తాను, కిస్ చేస్తానని ఏది పడితే అది మాట్లాడుతున్నావని ఆమె అంటే నందినితో ఆమె ఇప్పుడు చెప్తున్నా విను, నేనే ఆమె రంకు మొగుణ్ణి, ఆమె నా ముద్దులు పెళ్ళామని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చక్రి 8 మంది అమ్మాయిలకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వీడియోస్ చూస్తాడు. వాళ్ళు ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేశారు, వాళ్ళ కమెంట్స్ కింద ఎలాంటి రిప్లైస్ ఉన్నాయి, ఇదంతా మొత్తం అందరి వీడియోస్ చూసిన తర్వాత అతనికి అర్థమయ్యేది ఏంటంటే కేవలం ముత్తు మాత్రమే ఒక డాన్సర్ గా ఉంది, మిగతా వాళ్ళందరూ ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఒక్కొక్క ప్రొఫెషన్ లో ఒక్కొక్కరు ఉన్నారు. వీళ్ళందరికీ ఎలా కనెక్షన్ ఉందని ఒక బోర్డు మీద అందరు ఫోటోలు పెట్టి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చల్లప్ప దగ్గర పనిచేస్తున్న జూనియర్ లాయర్స్ని ఇద్దరిని పిలిపించి వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసా, చల్లప్ప ఏం చేసేవాడు, ఎలాంటి కేసులను డీల్ చేసేవాడు, వీళ్ళకి తెలియకుండా ఏదైనా చేసేవాడు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే సార్ ఒక కేసును మాత్రం పర్సనల్ గా డీల్ చేసేవాడు, ఈ విషయం బయటకు వస్తే చాలా ప్రాబ్లం అవుతుందని వాటికి సంబంధించిన ఫైల్స్ ని మాకు కూడా చూపించకుండా ల్యాప్టాప్ లోనే దాచిపెట్టాడు అని చెప్తారు. ల్యాప్టాప్ అలాంటివి ఏం దొరకలేదని చక్రి మిగతా వాళ్ళతో అంటే అవును సార్, సార్ది ల్యాప్టాప్ దొరకనే లేదని అప్పుడు ల్యాప్టాప్ గురించి ఆలోచిస్తారు. చెల్లప్ప ల్యాప్టాప్ ఏమైందోని. చెల్లప్పకి ఆ ఏరియా లోకల్ ఎస్ఐ మూర్తికి వీళ్ళిద్దరికి ఏదో గొడవ ఉందని చెప్పి చక్రి తెలుసుకొని అతనికి ఏం చెప్పకుండా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే లోకల్ ఎస్ఐ మూర్తి దగ్గర తీసుకుంటాడు. ఈ విషయం మూర్తికి అర్థమయ్యి సో మీరు ఈ కేసులో మా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటారు, మీరే నిర్ణయం తీసుకుంటున్నారు, మీరే ఏం చేయాలో ఆలోచిస్తున్నారు, మా ప్రమేయం ఏం లేదా అని అడిగితే నీకు చెల్లప్పకి అసలు ఏం గొడవ అని చక్రి అడగడానికంటే ముందే మూర్తి జరిగిందంతా చెప్పేస్తాడు. యాక్చువల్గా చెల్లప్పకి అండ్ మూర్తికి వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటంటే ఒక సంవత్సరం క్రితం ప్రియంవత అనే ఒక ఆమె కొంత వ్యవసాయ భూమిని ఆక్యుపై చేసి స్కూల్ కట్టేసిందని ఇల్లీగల్గా చెల్లప్ప కోర్టులో కేసు వేసింటాడు. ఆ వ్యవసాయ భూమి ఎవరికైతే చెందుతుందో వాళ్ళ తరపున. అందులో ఈ మూర్తి కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు. అతని పేరు మీదే తీసుకుని ఆ తర్వాత ప్రియంవతకి రాసిచ్చింటాడు. చెల్లప్ప కోర్టులో కేసు వేశాడని తెలియగానే మూర్తి చెల్లప్ప దగ్గరికి వెళ్ళి సార్ ఆ ల్యాండ్ని ఎవరికైతే చెందాలో వాళ్ళకే రాసిచ్చేస్తాను సార్, మీరు ఈ కేసుని వాపస్ తీసుకోండి సార్ ప్లీజ్ సార్ అని అంటే చెల్లప్ప వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. నేను చట్టబద్ధంగానే ఈ కేసుని గెలవాలని చెప్తాడు. చెల్లప్ప ఒకరిని డిపెండ్ చేస్తున్నాడు అంటే జడ్జి కూడా ఆ మనిషిని ఇన్నోసెంటే అని అంటాడు. అలాంటి లాయర్ చెల్లప్ప, అందుకే ఆయనకి కోర్టులో అంత పేరు ప్రఖ్యాతులోని జరిగిన దాని గురించి చెప్తాడు మూర్తి చక్రి దగ్గర. ఇదంతా విన్న చక్రి ఫస్ట్ ఆ స్కూల్ ప్రిన్సిపల్ ని కలవాలని చెప్పి ప్రియంవత దగ్గరికి వెళ్ళి నమస్కారం మేడం, చెల్లప్ప చనిపోవడానికి ముందు రాత్రి మీ దగ్గర నుంచి చెల్లప్పకి ఫోన్ వెళ్ళింది, ఏం మాట్లాడుకున్నారు మీరు, మీ స్కూల్ మీద చెల్లప్ప కేసు వేశారనే మీరే ప్లాన్ చేసి చెల్లప్పని ఈ అమ్మాయిలను ఉపయోగించి చంపేశారా అని ఫోన్లో ఆ 8 మంది అమ్మాయిల్ని ఫోటోలు చూపిస్తాడు. ఆ అమ్మాయిల ఫోటో చూశాక ఏమేమంటుందంటే ఏంటండి మీరు కూడా చెల్లప్పలాగే ప్రాపర్గా ఎవిడెన్సెస్ లేకుండా నన్ను భయపెట్టడానికి ట్రై చేస్తున్నారా అని అంటుంది. ఈ అమ్మాయిలు ఎవరో నాకు తెలియదు, ఆ రోజు రాత్రి నేను కేవలం ఈ కేసులో భాగంగా అతనితో మాట్లాడాలని ఫోన్ చేశాను, మీరు నా టైం వేస్ట్ చేయకండి ఇక నుంచి వెళ్ళిపోండి అని అక్కడి నుంచి పంపించేస్తుంది ప్రియంవత. జైల్లో నందిని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఇంతకు ముందు ఫిట్స్ వచ్చి ఉంటుంది కదా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేస్తుంది. తనకి షేక్ హ్యాండ్ ఇచ్చి తను ఎక్కడి నుంచి వచ్చింది ఏం చేస్తుందని మొత్తం తెలుసుకుంటుంది. దాంతో పాటు అక్కడున్న మిగతా అమ్మాయిలను కూడా అబ్జర్వ్ చేస్తుంది, వాళ్ళ దగ్గర మాట్లాడడానికి కూడా ట్రై చేస్తుంది ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం. ఇంకోవైపు చెల్లప్ప కొడుకు సుందర్ సముద్రపు ఒడ్డున వాళ్ళ నాన్నగారి ఆస్తికలు కలపాలని నిలబడి ఉంటే దాసు కనిపించడు. డ్రైవర్ దాసు కనిపించకపోవడంతో అసలు అతను ఎక్కడికి వెళ్ళాడని డిపార్ట్మెంట్ తో చెప్పి కానిస్టేబుల్స్ తో వెతికిస్తే అతను ఇంకోవైపు సముద్రంలోనే తన మెడలో వేసుకున్న పూసలను అతను వేసుకున్న వేషాన్ని కడిగేస్తుంటాడు నీటిలో.
నీటిలో. ఇంతకుముందు అతను చక్రితో ఏం చెప్పింటాడంటే, వేషం వేసుకున్న తర్వాత నీటిలో మునిగిలేస్తే ఆ వేషం నీటిలో పోయి మన పాపమంతా పోతుంది అని చెప్పింటాడు ఇంతకుముందు. ఇప్పుడు దాసును చూసి ఏ పాపాన్ని కడుక్కోవడానికి నీటిలో మునుగుతున్నావు దాసు అని చక్రి అనడంతో, అదేం లేదన్నా, అలా ఏం లేదు అని చెప్తాడు. చెల్లప్ప భార్య అతని కొడుకు నిన్ను బాగానే చూసుకున్నారు కదా, ఇప్పుడు సడన్ గా ఏమైంది అని అంటే బాధపడుతూ చక్రిని నెట్టేసి అక్కడి నుంచి పారిపోతాడు. చక్రి వెనకాలే పరిగెడతాడు దాసు వెనకాల దాసుని పట్టుకోవడం కోసం. ఆ తర్వాత చక్రి దాసుని పట్టుకోవడానికి ప్రయత్నించి దాసుని, నువ్వు ఇలా పారిపోతే నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది, నిజం చెప్పు అసలు ఏం జరిగిందని అంటుంటే ఏం వినిపించుకోకుండా చక్రి అతను వెనకాల పడుతున్నా కూడా ఎలాగోలాగా దాసు తప్పించుకుంటాడు. సరిగ్గా అప్పుడే జైల్లో నుంచి నందిని చక్రికి ఫోన్ చేసి, ఇప్పుడు నేను వీళ్ళ గురించి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ నీకు ఎంతవరకు యూస్ అవుతుందో నాకు తెలియదు, ఈ 8 మంది అమ్మాయిలని నేను గమనించిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ 8 మంది పిల్లలు స్కూల్లో కాలేజ్లో చదువుతున్నప్పుడు హాస్టల్లో ఉన్నట్టు తెలిసింది అని చెప్తుంది. ఏ హాస్టల్లో ఉన్నారో తెలుసుకొని అసలు వీళ్ళు కాలేజు స్కూల్లో ఉన్నప్పుడు వీళ్ళని చూడడానికి వీళ్ళ బంధువులు ఎవరు రానే లేదా అని వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. దీని ద్వారా వాళ్ళకి తెలిసి వచ్చేది ఏంటంటే, వీళ్ళని ఎవ్వరూ స్కూల్లో జాయిన్ చేయలేదు, వాళ్ళంతట వాళ్ళే కూడా వెళ్ళి స్కూల్లో జాయిన్ అవ్వలేదు. వాళ్ళకు ఒక 12-14 ఏళ్ళు ఉంటుంది. ఆ వయసులో వీళ్ళని ఎవరు స్కూల్లో జాయిన్ చేసింటారు? అలా చూసినా కూడా వీళ్ళకంటూ ఎవరూ లేదే అని చక్రి థింక్ చేస్తుంటే, స్కూల్ మేనేజ్మెంట్ ని నేను ఎలాగోలాగా డబ్బిచ్చి మేనేజ్ చేసి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, ఆ పిల్లలకి అడ్మిషన్ ఇచ్చింది, స్కూల్లో జాయిన్ చేయించింది ఒక ట్రస్ట్ ద్వారా వాళ్ళు స్కూల్లో జాయిన్ అయ్యారు అని తెలుస్తుంది. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే, ఇంతకీ ఆ ట్రస్ట్ ఎవరిదో కాదు, ప్రియంవద. ఇంతకు ముందు చక్రి మూర్తి వెళ్లి మాట్లాడొచ్చింటారు కదా, అదేనండి ఇల్లీగల్ గా రైతుల భూమిని ఆక్రమించుకొని స్కూల్ కట్టింటుంది ఈమెదే ఈ ట్రస్ట్ అయి ఉంటుంది. ఈవిడ ఫౌండేషన్ నుంచి ఆ పిల్లలకి ఫీజు కట్టిందని మన దగ్గర ఆధారం ఉంది కాబట్టి ఇప్పుడు మనం ప్రియంవదని ఏదైనా చేయొచ్చని నెక్స్ట్ డే స్కూల్ దగ్గరికి వెళ్ళి, ప్రియంవద దగ్గర చక్రి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆ పిల్లల్ని మీరే మీ ట్రస్ట్ ద్వారా స్కూల్లో జాయిన్ చేయించుకున్నారు, ఎందుకని మీరు జాయిన్ చేసుకున్నారు, ఆ పిల్లలకి మీకు సంబంధం లేదని చెప్పారు, ఇప్పుడు ఇదేంటి అని క్వశ్చన్ చేస్తాడు. ఓ నువ్వు చెప్తున్నదంతా చూస్తే నేనే ఆ 8 మంది పిల్లల్ని బాగా చదివించి పెద్దవాళ్ళని చేసి ఆ చెల్లప్ప మీద వదిలి దాడి చేయించడానికి అని అంటున్నావా? నేనే వాళ్ళని షూట్ చేయమని చెప్పానా అని అంటే, మీరేం చేశారో నాకు పూర్తిగా తెలీదు, కానీ చెల్లప్ప నాకు తండ్రి లాంటివాడు అని అంటాడు చక్రి. నువ్వే కాదు ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వాడిని ఏదో గొప్ప మనిషిలాగా చూస్తున్నారు, నిజానికి అతను ఒక మూర్ఖుడు, ఆయనే అంత మంచివాడైతే 8 మంది హత్య చేశానని ఎందుకు సరెండర్ అయ్యారు? ఒకసారి దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? 10 సంవత్సరాలైంది, నేను ఆ రోజుని మర్చిపోలేను అని 10 సంవత్సరాలకు ముందు చెల్లప్ప చేసిన దాని గురించి చెప్తుంది. 10 years బ్యాక్ చెల్లప్ప ఈమె దగ్గరకు వచ్చి, నీ హాస్టల్లో ఒక స్టూడెంట్ చనిపోతే గోడ దూకి ఎక్కడో చనిపోయాడని రిపోర్ట్స్ రెడీ చేశావు, నిజానికి నీ హాస్టల్లో ఉన్న ఫుడ్ తిని ఫుడ్ పాయిజన్ అయ్యి అతను చనిపోయాడు, దానికి సంబంధించి ఇదిగో ప్రూఫ్, దీన్ని మాత్రం నేను బయటికి తీసుకొచ్చానంటే తర్వాత ఏం జరుగుతుందో నీకే తెలుసు, నీ హాస్టల్లో ఎవరు జాయిన్ అవ్వరు, ఇప్పుడున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, దాంతో ఈమె నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది, సరే ఇప్పుడు నువ్వు ఇది బయటికి రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని, నీకెంత డబ్బు కావాలో చెప్పు నేను ఇస్తానని ఈమెంటే, చెల్లప్ప నేను డబ్బు కోసం ఇంత దూరం రాలేదు, ఈ విషయం బయటికి రాకుండా ఉండాలంటే నా కోసం నువ్వు ఒక పని చేసి పెట్టాలని తన కార్లో 8 మంది చిన్న పిల్లల్ని చూపించి, వీళ్ళని నీ హాస్టల్లో జాయిన్ చేయించుకోవాలి, ఇక నుంచి వీళ్ళని నువ్వే కేర్ చేయాలి అంటే ఈమె షాక్ అయ్యి, ఈ పిల్లలంతా ఏం చేసావురా, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, వీళ్ళని అసలు ఏం చేయబోతున్నావు అని అంటే, చెల్లప్ప నువ్వు నన్ను ఏం క్వశ్చన్స్ అడుక్కు, చెప్పింది చెప్పినట్టు చేయి, నీ గురించి బయట ఎవ్వరికి ఏం తెలియకుండా నేను చూసుకుంటాను, వీళ్ళందరినీ ఎక్కడైనా తీసుకెళ్లి ఒక హాస్టల్లో వేసే, వీళ్ళకి నాకు ఎలాంటి కనెక్షన్స్ ఉండకుండా చేసే అని చెప్తాడు. ఆ తర్వాత చెల్లప్ప బ్రతుకున్నంత వరకు ఈమెని నీ మీద ఆ కేసు వేస్తాను ఈ కేసు వేస్తానని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు, ఎందుకంటే ఆ 8 మంది పిల్లల్ని సేఫ్ గా చూసుకుంటున్నావా లేదా అని. సో ఇది జరిగిందని ఇదంతా చక్రితో ఈమె చెప్తే
ఇప్పటి వరకు దీని గురించి మీరు ఎవరితోనూ చెప్పలేదు. కానీ నేను మిమ్మల్ని మీరు చెప్పిన దాన్ని ఎలా నమ్మాలి అని అంటే తెలుసు. చెల్లప్ప అందరినీ ఎలా మ్యానిపులేట్ చేస్తాడో నాకు బాగా తెలుసు. ఆ రోజు జరిగిన దానికి నా దగ్గర ప్రూఫ్స్ లేదు. ఇప్పుడు ఆయన చనిపోయాడు కాబట్టి నాకు చెప్పడానికి ధైర్యం వచ్చింది అని చెప్తుంది. దీన్ని ఇప్పుడు మీరు స్టేట్మెంట్ గా ఇస్తారా అంటే నాలో ఉన్న భయం పోయింది. ఇప్పుడు ఎవరి దగ్గర వచ్చి చెప్పమన్నా నేను జరిగింది చెప్తాను అని చెప్తుంది. నేను ఆ 8 మంది పిల్లల్ని వేరే వేరే ఊళ్ళల్లో వేరే వేరే స్కూళ్ళల్లో చేర్పించాను. ఇప్పుడు వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు. అది నా తప్పు అవుతుందా? ఆ చిన్న పిల్లల్ని చెల్లప్ప చిన్నప్పుడే సెక్సువల్ గా అబ్యూస్ చేసినందుకు వాళ్ళందరూ కలిసి ఆ రాక్షసుని చంపేసింటారు. అది తప్పెలా అవుతుంది? నువ్వే ఒకసారి ఆలోచించని ఈమె చక్రితో అంటుంది. ఈ మాట వినంగానే చక్రికి బాధేస్తుంది. సొంత నాన్నలాగా అప్పటి వరకు చెల్లప్పని అనుకునింటాడు కదా. చెల్లప్ప ఇలాంటి వాడని ఆ 8 మంది పిల్లల్ని తలుచుకుని కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తుంది. ఇంకోవైపు జైల్లో ఈ 8 మంది ఒక ప్లేస్ లో చేరి మొత్తం అందరూ చేయి పట్టుకొని డాన్స్ చేస్తున్నారు రౌండ్ గా. ఇదంతా నందిని దగ్గరుండి చూస్తుంది. జాతరలో వేషం వేసుకొని అమ్మవారిలాగా డాన్స్ చేస్తుంటే వాళ్ళలో ఆ 8 మంది అమ్మాయిలని చక్రి చూసుకుంటాడు. వాళ్ళకి నిజంగానే అబ్యూస్ జరిగింది. వాళ్ళందరూ కలిసి చెల్లప్పని చంపేశారా అన్న క్వశ్చన్ మార్క్ తో 4th ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ఈ సిరీస్ లో ఇంకో 4 ఎపిసోడ్స్ ఉంది. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది. ఇంకొక పార్ట్ లో ఇంకో వీడియోలో రిమైనింగ్ ఎపిసోడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ 4 ఎపిసోడ్స్ మీకు ఎలా అనిపించింది, నెక్స్ట్ ఏం జరగబోతుందో ప్రిడిక్ట్ చేసి కింద కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఎంతమంది నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అనే దాన్ని కూడా. ఇంకెందుకు లేటు, సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి రెడీగా ఉండండి. వీలైనంత తొందరగా ఇంకో పార్ట్ 2 వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.